నిన్న ఈనాడే రాసింది కదా రైతులకు సంబంధించిన సమస్య. ఇప్పుడు ఇక దాంతో సాక్షి మరింత హైలైట్ చేసుకొచ్చింది. ధాన్యం దళారుల భోజ్యం, పంట కొనుగోలు పూర్తిగా చేతులెత్తేసిన బాబు ప్రభుత్వం, మిల్లర్లు దళారుల ఇష్టారాజ్యానికి పచ్చజెండా అంటూ అందులో ఓ ప్రధానంగా ఈ చిత్రంలో కనిపిస్తున్న ధాన్యం అంటూ ఆరబోసిన ధాన్యానికి సంబంధించినటువంటి ఒక వార్తని హైలైట్ చేసింది. ఆరబోసిన దృశ్యం చంద్రబాబు కేబినెట్లో మంత్రి పార్థసారథిని అబాక్ హైలైట్ చేసింది. కృష్ణా జిల్లా మోవ మండలం కారకంబాడు గ్రామం నుంచి పామరు సెంటర్ గుడివాడ వెళ్లే రహదారులు ఈ దృశ్యం కనిపించింది. కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. వ్యవసాయ కుటుంబాలని రోడ్లపై ధాన్యాన్ని పోసి పగలంతా ఆరబెట్టుకోవడం, రాత్రి అయితే అక్కడ చెల్లో కాపలా ఉండడం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులు 75 కిలోల బస్తాన్ని 1000 కొనుగోలు చేస్తున్న దుస్థితి. బుధవారం ఈ రహదారులు వెళ్తున్న మంత్రి పార్థసారథి రోడ్లపై ధాన్యాన్ని చూసి కారు దిగేసరికి అన్నదాతలు ఆయన చుట్టుముట్టి నిలదీశారు. మిల్లర్లు అధికారుల మధ్యన సమన్వయం లేకపోవడంతో వాహనాలు రాక ధాన్యం కొనుగోలు చేయట్లేదని, రంగుమారిన ధాన్యాన్ని తీసుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారని వాపోయారు. మంత్రి జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి రైతులకు నష్టం వాటిల్లకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2-3 గ్రామాల్లో దళారికి అప్పగించేశారు. గోని సంచులు లేవు, టార్పాలు లేవు, రవాణా వాహనాలు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు. అన్ని దళారు గుప్పిట్లోనే వాళ్ళు చెప్పిందే రేటు అతి తక్కువ ధరకు అడుగుతూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. మిల్లులోకి రైతు నేరుగా ప్రవేశించే పరిస్థితి లేదు. ఏ దశలోనూ సర్కారు పర్యవేక్షణ లేదు. పంట కొనుగోలు చేద్దామనే చిత్తశుద్ధి అంతకంటే లేదు. ఉత్సవ కేంద్రాలుగా ఆర్బీకేలు, సొసైటీలు వేసి 75 కిలోల బస్తాకి 400 నుంచి 500 నష్టపోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.